నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ డెస్క్టాప్ అప్లికేషన్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ డెస్క్టాప్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ అని చెప్పి టైప్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ డౌన్లోడ్ మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ ఫర్ డెస్క్టాప్ అని చెప్పి చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ ఫర్ డెస్క్టాప్ అని చెప్పి చూపించడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ వచ్చేసరికి www.mendeley.com. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి ఆ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ అనేది మనకి డైరెక్ట్ గా డౌన్లోడ్ అవడం జరుగుతుంది. ఈ మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్. దీనికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ చేయవసరం లేదు, ఫ్రీగా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మనకి జొటిరో కూడా మన అందుబాటులో ఉంది. ఇది కూడా ఫ్రీ సాఫ్ట్వేర్. దీనికి కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా డౌన్లోడ్స్ ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు ఎక్స్ట్రాగా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎండ్ నోట్ అనేది ప్రీమియం సాఫ్ట్వేర్. ఇందులో కూడా మన రిఫరెన్స్ అనేవి లైబ్రరీలో యాడ్ చేసుకోవచ్చు. ఈ మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ ఫర్ డెస్క్టాప్ అప్లికేషన్ అనేది ఎక్కువగా పీజీ స్కాలర్స్ కి అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ కి చాలా బాగా ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేర్ ఇది. మరి దీని ద్వారా దీన్ని ఉపయోగించి రిఫరెన్స్ లైబ్రరీని బిల్డప్ చేసుకోవచ్చు. అంటే పీజీ స్కాలర్ గానీ రీసెర్చ్ స్కాలర్ గానీ వాళ్ళు థీసిస్ రైటింగ్ లో భాగంగా వారికి సంబంధించినటువంటి టాపిక్ పైన మరి గూగుల్ స్కాలర్ లో జేగేట్ ప్లస్ ఐసీఆర్ ఈపబ్ సైన్స్ డైరెక్ట్లీ రీసెర్చ్ గేట్ లో మరి ఆర్టికల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా దాదాపు 50 నుంచి 100 వరకు ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మనం ఒకే చోట స్టోర్ చేసుకుని మేనేజ్మెంట్ ఈజీగా చేయాలంటే ఈ మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ ఫర్ డెస్క్టాప్ అప్లికేషన్ ని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ లో కలెక్షన్స్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి కావాల్సినటువంటి ఫోల్డర్ లో మనకు కావాల్సినటువంటి రిఫరెన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ అనేది డౌన్లోడ్స్ లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ వెదర్ యూ విష్ టు మేక్ దిస్ సాఫ్ట్వేర్ అవైలబుల్ టు ఆల్ యూజర్స్ ఆర్ జస్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అడగడం జరిగింది డైలాగ్ బాక్స్ లో. ఎనీవన్ హూ యూజెస్ దిస్ కంప్యూటర్ ఆల్ యూజర్స్ అని చెప్పేసి మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని చెప్పి అడగడం జరిగింది. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ సెటప్ అనేది మన డెస్క్టాప్ లో ఇన్స్టాల్ అవడం జరుగుతుంది. అదేవిధంగా డెస్క్టాప్ ఐకాన్ కూడా క్రియేట్ అవడం జరుగుతుంది. క్రియేట్ అయిన తర్వాత రన్ మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ అని చెప్పేసి మనకి డిఫాల్ట్ గా చూపించడం జరుగుతుంది. క్లిక్ ఫినిష్ టు క్లోజ్ సెటప్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఫినిష్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవడం జరిగింది. అలా కాకుండా మీరు మామూలుగా ఫస్ట్ అయితే మీరు ఎల్స్వియర్ లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అకౌంట్లు క్రియేట్ చేశాను కాబట్టి మనకి 3 అకౌంట్లు కూడా చూపించడం జరిగింది. ఇట్లా ఎల్స్వియర్ చూజ్ అకౌంట్ అని చెప్పి మనకు చూపించడం జరిగింది. అలా కాకుండా మీరు ఏ అకౌంట్ కనుక లేకపోతే అప్పుడు మనం సైన్ అప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ అందరి అకౌంట్ అని చెప్పేసి చూపించడం క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ అడ్రస్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా మెయిల్ అడ్రస్ ని ఇచ్చిన తర్వాత క్లిక్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా గివెన్ నేమ్ ఫ్యామిలీ నేమ్ అని చెప్పేసి అడగటం జరిగింది. మీకు కావాల్సిన నేమ్ ని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇలా ఇచ్చుకుని పాస్వర్డ్ ని అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనం కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చదువుకోవాలి. చూజ్ యూనిక్ పాస్వర్డ్ విత్ 8 క్యారెక్టర్స్ ఇంక్లూడ్ అట్లీస్ట్ 1 నెంబర్ అండ్ మిక్స్ ఆఫ్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ 1 సింబల్ టు మేక్ యువర్ పాస్వర్డ్ స్ట్రాంగ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. మనం అదే విధంగా పాస్వర్డ్ ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ అని చెప్పేసి రావడం జరిగింది డైలాగ్ బాక్స్. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వారందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share my videos and don't forget to hit the like button and also press the bell icon notifications for all. Thank you very much.